మునుపటి భాగంలో ఈ సూర్యరావణ ఆ షిడోష మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ మంత్రాన్ని జపించి తన ఇంటికి వచ్చిన మంత్రాలవ్వ చేతిలో ఉన్న ఆ మాయాదండను తీసుకొని నేరుగా ఆ మృత్తికా దయ్యం యొక్క శిరస్సుపై పెట్టాడు. వెంటనే శాపం నుంచి విముక్తి పొందిన ఆ మృత్తికా దయ్యం గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంది. ఇదంతా గమనిస్తూ ఉన్న ఈ మంత్రాలవ్వ ఆ పిశాచి మరణం ఇక దగ్గరలోనే ఉందని చాలా సంతోషపడుతూ ఉంది. ఇంతలో ఈ యొక్క సూర్యరావణ ఆ పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో పిశాచి, నువ్వు చెప్పిన విధంగానే ఆ మంత్రాలవ్వ చేతిలో ఉన్న మంత్రదండాన్ని తీసుకొని వచ్చి నీ శాపం నుంచి విముక్తి చేశాను. ఇప్పుడు నేను అనుకున్న విధంగానే శిల్పరూపంలో ఉన్న నా భార్యను తిరిగి మరలా నాకు ప్రసాదించు అని ఈ సూర్యరావణ ఆ మృత్తికా దయ్యంతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మృత్తికా దయ్యం యొక్క శిష్యురాలైన మరొక పిశాచి ఇలా అంటూ ఉంది, తప్పకుండా సూర్యరావణ, తప్పకుండా నువ్వు మేము చెప్పిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశావు. ఎన్నో సంవత్సరాల నుంచి బందీగా ఉన్న మా యొక్క మృత్తికా పిశాచిని నువ్వు బందీ నుంచి విడుదల చేశావు. నువ్వు కోరుకున్న విధంగానే శిల్పరూపంలో ఉన్న నీ భార్యను కాస్త తిరిగి మరలా మానవ రూపంలోనికి మారుస్తాం. ఓం క్రీ మానవ రూప దర్శని, ఓం క్రీ శిలారూప సందర్శని, ఓం భీం ఫట్ అని మంత్రాలు చదవగా శిల్పరూపంలో ఉన్న ఈ సూర్యరావణ చేసుకోబోయే అమ్మాయి తిరిగి మరలా మానవ రూపంలోనికి మారింది. వెంటనే ఈ యొక్క సూర్యరావణ తనను చూసి ఇలా అంటూ ఉన్నాడు, అరే నీకు ఏమీ కాలేదు కదా? అమ్మయ్యా, నిజంగా చాలా ఒక పెద్ద గండమే గొట్టెక్కింది. నిన్ను కాపాడుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. చివరికి ఏదో ఒక విధంగా నిన్ను కాపాడుకోగలిగాను అని ఈ సూర్యరావణ తనతో చెబుతూ ఉండగా ఆ మాటలు విన్న ఆమె ఇలా అంటూ ఉంది, అరే ఏంటిదంతా? నేను అసలు ఎక్కడ ఉన్నాను? పైగా ఈ చుట్టూ భయంకరమైన ఈ పిశాచాలను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు మీరంతా ఎవరు? నన్ను ఏం చేస్తున్నారు అని చాలా భయపడుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే సఖి, నీకు వచ్చిన భయమేమీ లేదు. నీకు అండగా నేను ఉన్నాను. నిన్ను సురక్షితంగా మీ ఇంటి వరకు తీసుకుని వదులుతాను. రేపే మన వివాహం. ఇక నువ్వు చింతించవలసిన అవసరం ఏమీ లేదు. ఇది అంతా ఒక పీడకలగా మర్చిపో. ఇక మనకి ఎంత శుభమే జరుగుతుంది అని ఈ సూర్యరావణ ఆమెతో చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఆ మృత్తికా దయ్యం గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, సూర్యరావణ, తీసుకొని వెళ్ళు, నీ భార్యను తీసుకొని వెళ్ళు. మరికొద్ది రోజుల్లో నేను మీ ఊర్లోనికి ప్రవేశపెడతాను. అక్కడ జరిగే ఈ మారణ హోమంలో మీ ఇద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ నాకు రక్తాత్మ చేసుకుంటాను. సూర్యరావణ, నేను చెప్పిన విధంగానే మీ ఊరిలో ఉండే ఆ నాగమణి నాకు ప్రసాదిస్తే నీకు మరికొన్ని శక్తులు నేను ప్రసాదిస్తాను. వెళ్ళు, త్వరగా ఊర్లోనికి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టు సూర్యరావణ అని ఆ మృత్తికా దయ్యం ఈ సూర్యరావణతో గట్టిగా చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా మృత్తికా దయ్యమా, తప్పకుండా. ఖచ్చితంగా ఆ ఊరిలో ఆ భయంకరమైన నాగమణి ఎక్కడ ఉందో ఖచ్చితంగా కనిపెట్టి నీకు చేరుకునేలా చేస్తాను. ఇక మేము వెళ్ళి వస్తాము అని చెప్పి వాళ్ళ ఇద్దరిని తిరిగి మరలా ఆ దోమ నేరుగా ఊరి నడిమధ్యలోనికి విడిచిపెట్టింది. ఈ సూర్యరావణ తన భార్యని తన ఇంటి వద్దకు ఉంచి తను తిరిగి మరలా ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ మంత్రాలవ్వ సూర్యరావణ తండ్రితో ఇలా చెబుతూ ఉంది, నాయనా, ఊరి పెద్ద, నీకు తెలియని ఒక రహస్యం, భయంకరమైన రహస్యం నీకు చెబుతాను. ఆ రహస్యం విని నువ్వు గుండె ధైర్యంగా నిలబడాలి. మనకి శత్రువులు ఎక్కడో లేరు. మీ ఇంటిలోనే నీ కడుపున పుట్టిన వాడే ఈ ఊరికి నాశనం చెయ్యాలని చూస్తూ ఉన్నాడు. కానీ తనకి తహా వచ్చిన స్వభావం కాదు.
ఇది ఒక భయంకరమైన మాంత్రికుడు తనని లోబరుచుకొని ఇది ఎంత ఆడిస్తూ ఉన్నాడు. తనలో తన మాయాశక్తిని పొందడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ సూర్యరావునికి మాత్రం ఆ విషయం ఏమీ తెలియకుండా ఒక సర్పనిధి కోసమే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ సర్పనిధి కోసం తను ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కావున మనం జాగ్రత్తగా ఉండాలి అని ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే మంత్రాలవ్వ, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది ఎంత నిజమా? అసలు ఈ విషయమే తనకి ఎప్పుడు నేను తెలియజేయలేదు. పైగా ఆ అమావాస్య రోజు జరిగే ఆ భయంకరమైన శిశు గురించి కూడా నేను వాళ్ళకి ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇది ఎంత వాడు ఎప్పుడు తెలుసుకున్నాడు? అసలు నా దగ్గర ఉన్న ఆ నాగమని దొంగలించడానికి వాడికి అవసరం ఏంటి? నాకు ఎంత ఏమీ అర్థం కావట్లేదు మంత్రాలవ్వ. వాడిని పట్టుకున్న ఆ భయంకరమైన మాంత్రికుడిని విడిపిస్తే తప్ప వీడు దారిలోకి పడడు. వీడిని ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలి మంత్రాలవ్వ అని ఈ సూర్యరావణ తండ్రి మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఈదలా ఉండగా నాగగిరి కోన వద్ద భయంకరమైన దెయ్యం ఆ బావిలో బందీగా ఉండి ఈ రక్త మాంసాల కోసం పరితపిస్తూ గట్టిగా కేకలు పెడుతూ ఉంది. ఇంతలో ఈ నాగగిరి కోనకి రక్షణగా ఉన్న ఆ ఎగిరే పిశాచి కాస్త అక్కడికి ప్రత్యక్షమయ్యి నాగగిరి కోన రక్షకులకు జిలా చెబుతూ ఉంది, అపచారం జరిగిపోయింది. ఆ ఊరిలో పుట్టిన ఆ శపించబడిన బిడ్డ ఇప్పుడు ఒక మంత్రగాడు చేతిలో పడింది. ఆ మంత్రగాడు కాలసర్పనిధిలో ఉన్న శక్తి కోసమో కాలసర్పనిధిలో ఉన్న ఐశ్వర్యం కోసమో ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాడు గనక ఆ పనిని స్వప్రయోజనం కాకుండా దేనికి ఉపయోగించినా సరే వాడిని ఆపడం ఎవరి తరం కాదు. వాడి చేతిలోనే ఇప్పుడు ఆ శపింపబడిన ఆ యొక్క శిశువు బందీగా ఉంది ప్రభు. వాడి నుంచి ఆ శిశువును తీసుకురావడం కన్నా వాడికే విడిచిపెట్టి రావడం మంచిదని చెప్పి నేను వెనతిరిగి వచ్చాను. ఇప్పుడు ఆ యొక్క పిండం ఈ పిశాచికి నైవేద్యంగా పనికిరాదు. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి గట్టెక్కించండి, లేకపోతే. ఆ మాటలు విన్న ఈ నాగగిరి రక్షకులు ఇద్దరు ఇలా అంటూ ఉన్నారు, ఓ ఈ నాగగిరి రక్షకి, ఆ యొక్క శపించబడిన శిశువు గనక ఈ భయంకరమైన పిశాచికి ఈ అమావాస్య రాత్రి గడిపే లోపు గనక బలి ఇవ్వకపోతే ఈ పిశాచి ఇక ఈ నాగగిరి కోన నుంచి బయటికి వచ్చి ఆ ఊర్లో ఉన్న ప్రజలతో పాటు ఆ నాగమణిని కూడా దొంగలించి దీని యొక్క మిత్రుడైన ఆ మృత్యుకా దయ్యంతో కలిసి వినాశానికి దాడి తీస్తాయి. నువ్వు ఏదొక విధంగా వెళ్ళి ఆ శపించబడే బిడ్డని ఆ మాంత్రికు నుంచి అపహరించి నేరుగా ఇక్కడ తీసుకుని రాబలే, లేకపోతే ఈ పిశాచిని బంధించడం కానీ అణిచివేయడం కానీ ఎవరి తరం కాదు. వెళ్ళు, తిరిగి వెళ్ళు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఎగిరే పిశాచి ఇలా అంటూ ఉంది, తప్పకుండా వెళ్తాను. ఇప్పుడే ఆ భయంకరమైన మాంత్రుడి వద్దకు వెళ్ళి తన చేతిలో ఉన్న ఆ శపించబడిన బిడ్డను తీసుకొని వచ్చి మీ ముందుకు ప్రవేశపెడతాను. మీరు వెంటనే ఆ బిడ్డని ఈ దయ్యానికి బలి ఇచ్చి ఈ సర్పనిధిని కాపాడండి. ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఆ ఎగిరే పిశాచి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, అరే ఎన్నో వందల సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని తప్పిదం ఈ నెలలో జరిగింది. ఈ అమావాస్య గొట్టెక్కేంత వరకు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాల సర్పనిధిని మనం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా దుష్టుల చేతి పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అటువంటిది ఇప్పుడు ఈ సమయంలో ఇటువంటి దుర్మార్గుల చేతిలో ఈ కాల సర్పనిధి పడడం ఈ లోకానికే మంచిది కాదు. మంత్రాల సహాయంతో ఎలాగైనా సరే ఈ పిశాచాలను పూర్తిగా నాశనం చెయ్యాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో బావిలో దాగి ఉన్న ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, రక్తదాహం కాల
సర్ప శిశు గర్భ పిండ ప్రేతాత్మ నాకు బలిజింపకపోతే ఈ అమావాస్యకి నేను బయటికి రావడం ఖాయం. ఏ అమావాస్యతే పిండార్పణ జరపకుండా నేను స్వస్థులుంటాను, ఆ అమావాస్య రోజు నాకు విడుదలని మా పూర్వీకులు చెప్పారు. అది ఈ అమావాస్య కావున అనిపిస్తూ ఉంది. రక్తదాహంతో ఉన్న నాకు మీరు అందరూ బలపడం ఖాయం అని ఈ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇది ఎంత వింటున్నా ఈ కాలసర్పనిధి రక్షకులు ఇద్దరు ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఈ పిశాచి చూస్తే రోజు రోజుకు ఆ బావిలో ఉన్న శక్తులను అధిగమించి బయటకు వచ్చేలా ఉంది. త్వరగా ఈ ఎగిరే పిశాచి గనుక ఆ శపించబడిన బిడ్డని కనుక తీసుకుని రాకపోతే ఈ పిశాచిని మనం ఆపడం కష్టతరమవుతుంది. తరువాత ఈ కాలసర్పనిధి లోపలికి ప్రవేశించడానికి ఎలాంటి వాడికైనా సిద్ధంగా ఉంటుంది. అందుకు మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఈ పిశాచిని ఇక్కడే బందీలా ఉండేలా చెయ్యాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.